పరాయి ప్రేమలో పడి కట్టుకున్నోడిని కన్నవాళ్ళను కూడా కడతీర్చడానికి వెనుకాటం లేదు. తాజాగా ఇక్కడ కూడా అలాంటి ఘటన జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే చంపేసింది ఇల్లాలు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలానికి చెందిన రత్నయ్య, కవిత భార్యాభర్తలు. వీరికి కొన్నేళ్ల క్రితమే పెళ్ళయింది. సీన్ కట్ చేస్తే అదే గ్రామానికి చెందిన రామకృష్ణతో కవితకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారితీసింది. 3 ఏళ్లుగా వీరి మధ్య చాటుగా ఈ వ్యవహారం సాగుతోంది. అక్రమ సంబంధాలు, దొంగతనాలు ఎక్కువ రోజులు దాగవు. దీంతో ఆ విషయం కాస్త భర్త రత్నయ్యకు తెలిసింది. ఇదే విషయంపై కవితను భర్త మందలిస్తూనే ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు తీరు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, అక్రమ సంబంధం వల్ల కుటుంబ పరువు బజారున పడుతుందని చెప్పి చాలాసార్లు హెచ్చరించాడు కూడా. అప్పటి నుంచి ప్రియుడిని కలిసే అవకాశం కవితకు దొరకటం లేదు. దీంతో ఎలాగైనా సరే భర్తను చంపేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంది కవిత. ప్రియుడితో కలిసి ట్రాక్టర్తో గుద్దించి ఢీ కొట్టించి బలంగా భర్తను చంపించింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసింది. అయితే కవిత ప్రవర్తనపై అనుమానం వచ్చిన రత్నయ్య సోదరుడు పోలీసులు కంప్లైంట్ చేశాడు. వారు తమదైనటువంటి స్టైల్లో విచారణ చేస్తే కవిత బండారం మొత్తం కూడా బయటపడింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి చంపేసినట్లు ఒప్పుకుంది కవిత. ప్రియుడు రామకృష్ణతో పాటు కవితను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.